అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో కట్టె పొంగల్ చేసి చూపిస్తున్నా. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దసరా. దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. మొదటి రోజు కట్టె పొంగల్ చేస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమండి. అలానే కట్టె పొంగల్ చేయడం కూడా చాలా సులువుగా చేసి చూపిస్తాను. ఈ కట్టె పొంగలి నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు దేవుడికి నైవేద్యంలా పెట్టచ్చు. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకుని తినచ్చు. హెల్త్కి చాలా మంచిదండి. ఈ కట్టె పొంగలి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకోవాలండి. చిన్న కప్, మెజరింగ్ కప్ అయినా లేదంటే గ్లాస్ అయినా తీసుకొని 1 కప్పు వరకు బియ్యం వేసుకోండి. 1 కప్పు బియ్యానికి నేనైతే హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు 2 ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. ఇలా బియ్యం పెసరపప్పు వేసుకున్నాక 2-3 సార్లు వరకు డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నాక ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యం పెసరపప్పు వేసుకోండి. ఇలా నెయ్యిలో బియ్యం పెసరపప్పు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు పొంగల్ టేస్ట్ బాగుంటుంది. మీకు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మంచి కమ్మగా స్మెల్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 5 నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల పెసరపప్పు బియ్యం కూడా పొడి పొడిగా బాగా వచ్చింది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఏ కప్తో రైస్ వేసుకున్నామో సేమ్ అదే కప్తో 6 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇందులో కొన్ని మిరియాలు వేసుకోండి. పొంగల్ అంటేనే మిరియాలు ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే ఘాటు వచ్చి టేస్ట్ బాగుంటుంది. తాలింపులో కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కొన్నే వేసుకోండి. కుక్ అవుతున్నప్పుడు ఈ మిరియాలు మొత్తం రైస్కి ఫ్లేవర్ పట్టి తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చేసాక ఇప్పుడు కొంచెం కుక్కర్ చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోవాలి. నాకైతే పప్పు బియ్యం కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. నాకైతే కుక్కర్ సరిపోక కడాయిలోకి మార్చుకున్నాను. ఇలా కలుపుకుంటూ మెదపడం వల్ల మనకి మెత్తగా అయ్యి పొంగల్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది. మీకు పొంగల్ ఏమైనా కొంచెం థిక్గా అనిపిస్తే వాటర్ బాయిల్ చేసుకొని ఇదే టైంలో వేసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. పొంగల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుగా ఉండాలి. అప్పుడే తినడానికి ఇష్టపడతారు. ఇలా పొంగల్ కలుపుతూ ఉన్నప్పుడే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సాల్ట్, కొత్తిమీర వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా పొంగల్ కంప్లీట్గా కుక్ అయ్యాక లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఈలోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవడానికి 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. పొంగల్లో మిరియాలు, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అప్పుడు మీకు కట్టె పొంగల్ టేస్ట్ అది అంత బాగా వస్తుంది. నెయ్యి స్మెల్ పడకపోతే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు కొన్ని మిరియాలు వేసుకోండి. పోపులన్నీ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 3 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పోపు దినుసులు వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొంచెం అల్లం, 4 వరకు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోండి. పొంగల్ తిన్నప్పుడు అక్కడక్కడ పలుకులు కింద తగిలితే జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ కంపల్సరీ ఉండాలి. ఇంగువ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పొంగల్లో తాలింపు వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకొని ఈ తాలింపు కట్టె పొంగల్ అంతటికి కలిసేలా కలుపుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం రెసిపీ కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
పొంగల్ తిన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని కాంబినేషన్‌గా ఏ చట్నీతో అయినా తినండి. చూడ్డానికి వెన్నపూసలా ఉంటదండి మృదువుగా. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది. అంత రుచిగా ఉంటది. చూసారు కదండీ కట్టి పొంగలి. నవరాత్రుల స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండో ప్రసాదం చింతపండు పులిహోర. చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా ఒకే రుచి రావాలంటే ఒక్కసారి పద్ధతిలో చేయండి. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలానే ఉంటదండి పులిహోర టేస్ట్ అయితే. అదే గుడిలో పెడితే కొంచెమే పెడతారు కదా! ఇంట్లో చేసుకుంటే అమ్మవారికి నైవేద్యంలో పెట్టొచ్చు. మనం కూడా కడుపు నిండా హాయిగా తినొచ్చు. ఒక్కసారి చింతపండు పులిహోర రుచి చూసారంటే ఎన్ని కిలోలైనా చేసేస్తారండి. అంత ఈజీ ప్రాసెస్. టేస్ట్ బావుంటది. చేయడానికి కూడా చాలా సులువుగా చేసేస్తారు. ఈ చింతపండు పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు చింతపండు పులిహోర రెడీ చేసుకోవడానికి ముందుగా రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే పావు కిలో రైస్ తీసుకున్నానండి. ఇలా రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ముందుగా ఆయిల్ వేయడం వల్ల రైస్ కూడా పొడి పొడిగా బాగా కుక్ అవుతుంది. మనకి పులిహోర తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని డైరెక్ట్గా రైస్ కుక్ చేసుకోవచ్చు. ముందుగానే చింతపండు కూడా తీసుకొని నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల ముందే నానపెట్టుకోవాలండి. నేను పావు కిలో రైస్‌కి కదా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇలా చింతపండు తీసుకొని పైన తొడుములు తీసేసుకున్నాక వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులిహోరలో వేసుకోవడానికి ఒక పొడి రెడీ చేసుకోవాలండి. ఈ పొడి వల్లే మీకు పులిహోర అనేది చాలా చాలా రుచిగా ఉంటది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఒక స్పూన్ మిరియాలు, ఇంకొక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే లాస్ట్‌లో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల మంచి కమ్మదనం వస్తదండి. అప్పుడు మీకు పులిహోర టేస్ట్ అనేది ఇంకా పెరుగుతది. నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్ మినిట్‌లో వేసుకుంటే సరిపోద్ది. ఇలా నువ్వులు వేసుకున్నాక లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పులిహోరలో తాలింపు వేసుకోవడానికి అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర పల్లి నూనె ఉంటే పల్లి నూనె వేసుకోండి. పులిహోర పల్లి నూనెతో తాలింపు పెడితే ఇంక నిజం చెప్తానండి దాని రుచే వేరు. చాలా చాలా బావుంటది. నా దగ్గర పల్లి నూనె లేక ఇంట్లో వాడుతున్న సన్‌ఫ్లవర్ ఆయిలే వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోండి. ఒక గుప్పుడు పల్లీలు తీసుకొని వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోండి. 5, 6 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి తాలింపు ఈ విధంగా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్‌గా ఫ్రై చేసుకుంటే మనకి తాలింపులు కూడా మాడిపోతాయండి. తిన్నప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకోండి. నానపెట్టుకున్న చింతపండంతా గుజ్జులా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకొని గరిటెతో కలుపుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చింతపండు గుజ్జంతా దగ్గరికి చిక్కపడే వరకు కుక్ చేసుకోండి. ఇలా చింతపండు ఉడుకుతున్నప్పుడే చిన్న ముక్క బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ బావుంటదండి. బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. మీ దగ్గర బెల్లం లేకపోతే 1 టీ స్పూన్ పంచదార అయినా వేసుకోవచ్చు. చూడండి చింతపండు తాలింపు ఈ విధంగా దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యి చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్‌లో 5 వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. లాస్ట్‌లో పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ పచ్చిమిర్చికి చింతపండు పులుపు పట్టి మనం పులిహోర తిన్నప్పుడు పచ్చిమిర్చి తింటూ ఉంటే చాలా బావుంటదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నిజంగా నచ్చుతది. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చింతపండు తాలింపు అనేది కొంచెం చల్లగా అయ్యాక రైస్‌లో కలుపుకోవచ్చు. ఇలా ముందుగానే రైస్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల చూడండి రైస్ కూడా పొడి పొడిగా చాలా వచ్చింది కదా! వేసిన పసుపు కూడా రైస్ అంతటికి పట్టింది.
ఇప్పుడు ఈ రైస్ తీసుకుని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు రైస్ ఇలా రెడీ చేసుకున్నాక మరీ వేడి మీద కలుపుకోకూడదండి. కొంచెం గోరువెచ్చగా చేతికి లైట్‌గా వేడి తగిలితే సరిపోద్ది. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి వేసుకోండి. మొత్తం వేసేసుకోవాలి. ఇలా పొడి వేసుకున్నాక రైస్ అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోండి. గరిటతో కన్నా ఇలా చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తది. పులిహోర టేస్ట్ కూడా చాలా బావుంటది. నేనైతే పావు కిలో రైస్‌కి చేసి చూపిస్తున్నాను కదండీ! మీరు కిలో అయినా చేసుకోవచ్చు. ఎన్ని కిలోలైనా ఇదే పద్ధతిలో చేసుకోండి. పులిహోర చాలా బా వస్తది. పొడి వేసి కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింతపండు తాలింపు వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసుకోండి. ఇలా చింతపండు తాలింపు వేసుకున్నాక రైస్ అంతటికి కలిసేలా కలుపుకోవాలి. చేత్తోనే బాగా కలిసేలా కలుపుకోండి. చూడండి చింతపండు పులిహోర చాలా సింపుల్‌గా, రుచిగా చేయాలంటే ఈ విధంగా చేయండి. పండగల టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా అయిపోద్దండి. దీని రుచి కూడా చాలా బావుంటది. చింతపండు రైస్‌లో కలిసేలాగా అంతటికి కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చింతపండు పులిహోరని మీరు డైరెక్ట్‌గా దేవుడికి నైవేద్యంలా పెట్టొచ్చు. ప్రసాదంలా కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో చూసినప్పుడు ఒక డౌట్ రావాలండి. అల్లం వేయలేదేంటా అని. నాకు తెలిసిన ఒక పూజారి గారు చెప్పారండి. గుడిలో ప్రసాదం పులిహోర చేస్తారు కదా! అప్పుడు కొంతమంది అల్లం వేయరంట. సో, నేనిప్పుడు ఈ పులిహోర చేసినప్పుడు అల్లం అయితే వేయలేదండి. ఆల్రెడీ మన ఛానల్‌లో నేను 5 రకాల వరకు పులిహోరలు చేశాను. అన్నిట్లో అల్లం వేశాను. ఈ ఒక్క పులిహోరలోనే అల్లం వేయలేదండి. అల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు. పులిహోర రుచి అనేది చాలా బావుంటది. దేవీ నవరాత్రి స్పెషల్‌గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూడో రోజు కొబ్బరి పాలతో కొబ్బరన్నం చేసి చూపిస్తున్నా. ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఇలా సింపుల్‌గా చేసి పెట్టేయొచ్చండి. ఈ కొబ్బరి పాలతో కొబ్బరన్నం ప్రసాదం అయితే చాలా సింపుల్‌గా ఉంటది. ప్రెషర్ కుక్కర్‌లో అయితే 10 నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు. ఈ ప్రసాదం కూడా కమ్మగా చాలా బావుంటదండి. ఈ ప్రసాదం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు కొబ్బరన్నం చేసుకోవడానికి ముందుగా రైస్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు రైస్ వేసుకోండి. నేనైతే చిన్న కప్తోనే చేసుకుంటున్నానండి. ఇలా రైస్ వేసుకున్నాక 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ముందుగానే కొబ్బరి చెక్కలు తీసుకొని ముక్కల్లా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసి వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 కప్పుల వరకు కొబ్బరి పాలు వేసుకోండి. ఇలా కొబ్బరి పాలు వేసుకున్నాక లాస్ట్‌లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మీకు రైస్ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బా వస్తది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. నార్మల్ రైసే కాబట్టి 3 విజిల్స్ అయితే మీకు రైస్ కరెక్ట్‌గా ఉడికిపోద్ది. 3 విజిల్స్ కంప్లీట్‌గా వచ్చేసాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి. చూడండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా కుక్ అయింది కదా! ప్రెషర్ కుక్కర్‌లో అయితే రైస్ ఇంకా బా వస్తదండి. లేదు అంటే మీరు నార్మల్‌గా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పాలు వేసి కుక్ చేయడం వల్ల ఈ కొబ్బరన్నం టేస్ట్ అనేది ఇంకా బావుంటది. ఇప్పుడు ఈ రైస్ పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకొని కొబ్బరన్నం తాలింపు పెట్టడం వల్ల ఇంకా కమ్మదనం వచ్చి కొబ్బరన్నం చాలా రుచిగా ఉంటది. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. 2 స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల ఇంకా బావుంటది. 3 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు, 2 వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి తాలింపు కంప్లీట్‌గా ఫ్రై అయిపోయింది కదా! ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకోండి. చిన్న కప్‌తో పచ్చి కొబ్బరి వేసుకోవాలి. స్టార్టింగ్ మీరు కొబ్బరి పాలు తీసుకున్నప్పుడే కొంచెం పచ్చి కొబ్బరి కప్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తం వేసుకున్నాక నిదానంగా సిమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం ముద్దగా ఉంది కదండీ! లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి, పచ్చివాసన పోయే వరకు పొడి పొడిలాడుతూ వస్తది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కొబ్బరి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అప్పుడే మీకు కొబ్బరి టేస్ట్ కూడా బావుంటది. ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మీరు రైస్ ఎంత కుక్ చేసుకుంటారో రైస్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం కొత్తిమీర చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు కంప్లీట్‌గా రెడీ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తాలింపుని ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్నాం కదండీ ప్రెషర్ కుక్కర్‌లో రైస్, ఆ రైస్‌లో వేసుకొని రైస్ అంతటికి కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదండీ! కొబ్బరి పాలతో ఇలా కొబ్బరన్నం ఒకసారి చేయండి. దేవుడికి నైవేద్యంలా పెట్టొచ్చు. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్‌కి కూడా క్విక్ అండ్ ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు కూడా ఇలా సింపుల్‌గా చేసేసేయొచ్చు. ఈ విధంగా తాలింపు మొత్తం రైస్‌లో కలిసేలా కింద నుంచి పైకి మొత్తం కలుపుకోండి. నోటికి కమ్మగా ఎంతో రుచిగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఈ నవరాత్రుల్లో చాలా సులువుగా చేసేసుకోవచ్చండి ప్రసాదాలన్నీ. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేయండి. చాలా ఈజీగా ఉంటది, బావుంటది. చూసారు కదండీ కొబ్బరన్నం అమ్మవారికి ఇష్టమైన నాలుగో ప్రసాదం అల్లం గారెలు. ఈ అల్లం గారెలు మీరు మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చండి. గారెలన్నీ రౌండ్‌గా, పైన క్రిస్పీగా, లోపల కూడా మెత్తగా గారెలైతే చాలా బావుంటాయండి. మీరు గ్రైండర్‌లో పిండి రుబ్బుకుంటే ఎలా వస్తాయో, ఈ మిక్సీ జార్‌లో వేసినా కూడా సేమ్ అలానే వస్తాయి. ఈ ఒక్క మెథడ్‌లో చేయండి. 100 గారెలు కాదండి, ఎన్ని గారెలు వేసినా కూడా చాలా బా వస్తాయి. ఈ అల్లం గారెలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు అల్లం గారెలు వేసుకునే ముందు పప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఒక బౌల్‌లో మినపగుళ్ళు వేసుకోండి. నేనైతే పావు కిలో తీసుకున్నానండి. ఈ పావు కిలో మినపగుళ్ళకి 2 స్పూన్స్ వరకు బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం యాడ్ చేయడం వల్ల వడలన్నది ఇంకా ఎక్స్‌ట్రా క్రిస్పీనెస్ యాడ్ అవుతది. ఇప్పుడు ఈ మినపప్పుని 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. పప్పు ఇలా కడుక్కున్నాక ఇప్పుడు ఈ మినపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటలైనా లేదంటే 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. వడలకి పప్పు ఎక్కువ సేపు నానబెట్టుకోని అవసరం లేదు. 3 గంటలయ్యాక మినపప్పు చూడండి నానిపోయింది కదా! ఇలా మినపప్పు నానబెట్టుకున్నాక వాటర్ కంప్లీట్‌గా తీసేసేయాలి. ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని బ్యాచెస్‌లా కొంచెం కొంచెం వేసుకోండి. ఒకేసారి కాకుండా. ఇలా కొంచెం మినపప్పు వేసుకున్నాక అల్లం వేసుకోవాలి. అల్లం గారెలంటేనే అల్లం కంపల్సరీ వేయాలండి. గారెలు కూడా టేస్ట్ బావుంటాయి. చాలామంది గారెలు వేసుకున్నప్పుడు అల్లం ముక్కలు కట్ చేసుకొని వేస్తారు. కొంతమంది అల్లం ఇష్టం లేని వాళ్ళు ముక్కలు తీసేస్తారు కదండీ గారెలు తిన్నప్పుడు. అలాంటి వాళ్ళకి ఇలానే డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేసేస్తే సరిపోద్ది. ఇలా అల్లం వేసుకున్నాక ఒకసారి పల్సిచ్చి మిక్సీ చేసుకోండి. ఒకేసారి కాకుండా జస్ట్ ఒక్కసారి ఇచ్చి అప్పుడు మిక్సీ చేసుకోవాలి. స్టార్టింగ్ మిక్సీ చేసినప్పుడే అసలు వాటర్ లాంటివి వేయకూడదండి. ఒక్కసారి పల్స్ ఇచ్చాక చూసారు కదా రవ్వ రవ్వలా వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకున్న మనకి వడలు సరిగ్గా రావండి. ఇలా కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎప్పుడైనా గారెలు వేసినప్పుడు మాత్రం పిండి విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండి కొంచెం థిక్ ఉండాలి. మనం పిండి వేస్తే వెంటనే పడకూడదు. ఇలా డ్రాప్ ఎలా పడుతుంది మనకి అంత స్లోగా పడాలి. అప్పుడే మనకి గారెల పిండి అనేది చాలా బాగా వచ్చినట్టు. ఇలా మిక్సీ చేసుకున్నాక మిగిలిన పిండి కూడా అలానే మిక్సీ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న గారెల పిండిలో ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు మైదా వేసుకోవాలి. మెయిన్‌గా మైదా వేయడం వల్ల మీకు గారెలనేది బాగా సాఫ్ట్‌నెస్ వస్తది. మెత్తగా చాలా బా వస్తాయి. చిటికెడు వంట సోడా వేసుకోండి. మిక్సీలో వేసుకున్నాం పిండి కదండీ! కంపల్సరీ వంట సోడా వేయాలి. మీరు మార్నింగ్ గారెలు వేసినా, ఈవినింగ్ వరకు గట్టి పడకుండా మెత్తగా, గుల్లగా చాలా బావుంటాయండి. ఈ మెథడ్‌లో గారెలు వేశారంటే మీకు స్టార్టింగే చెప్పాను కదండీ! ఎన్ని గారెలు వేసినా కూడా చకచకా వేసేస్తారు. ఇప్పుడు పిండి అంతటికి కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు నాన్ స్టాప్ అలా కలుపుతూనే ఉండండి. బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలపాలి గట్టిగా. పిండి ఎంత ఎక్కువ సేపు కలిపితే మీకు గారెలనేది అంత బా వస్తాయి. కొంచెం పిండి కలుపుతున్నప్పుడు మాత్రం ఎక్కువ సేపే కలుపుకోవాలి.
ఇలా పిండి కలుపుకున్నాక నాకు సాల్ట్ సరిపోక మళ్ళీ వేసుకున్నానండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ప్రసాదంలో కదండీ! ఇందులో ఉల్లిపాయలైతే నేను వేయట్లేదు. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక పిండిలో కలిసేలా కలుపుకోండి. మీకు అంతగా డౌట్ అనిపిస్తే వాటర్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని కొంచెం పిండి యాడ్ చేసుకొని చూసుకోండి. మీకు పిండి పైకి తేలిందంటే గారెల పిండి అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు వేయడానికి మీకు ఒక మెథడ్‌లో వేసి చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్‌లోనే రీసెంట్‌గా వరలక్ష్మి పూజకి వేసి చూపించాను. ఇలాంటి ఒక స్టీల్ డబ్బా మీద క్యాప్ తీసుకొని ఒక క్లాత్‌తో టైట్‌గా కవర్ చేసుకోవాలి. కింద రబ్బర్ బ్యాండ్‌తో టైట్‌గా కవర్ చేసుకున్నాక ఒకసారి వాటర్ అప్లై చేసుకోండి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ గారెలా ఒత్తుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదండీ! చాలా ఈజీ మెథడ్. మీరు కావాలనుకుంటే టీ స్ట్రైనర్ మీద కూడా వేసుకోవచ్చు. పాల్ ప్యాకెట్ కవర్ మీదైనా, లేదు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తో అయినా తీసుకొని వేసుకోవచ్చు. పిండి ఈ విధంగా కలుపుకుంటే ఎన్ని విధాలుగైనా వేసుకోవచ్చండి. గారెలు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు గారెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ కంప్లీట్‌గా హీట్ అయ్యాక అప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి గారెలన్నీ చాలా బాగా వస్తున్నాయి కదా! ఇలా చకచకా వేసుకుంటే మీరు ఎన్ని గారెలైనా ఈజీగా వేసేస్తారు. ఇలా గారెలన్నీ వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి పైన క్రిస్పీగా చాలా బాగా వస్తున్నాయి కదా! చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా బాగా కనిపిస్తున్నాయి. గారెలు ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న గారెలన్నీ తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన అన్ని గారెలు కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గారెలన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి గారెలన్నీ చాలా బాగా వచ్చాయి కదా! పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, మెత్తగా. ఈ మెథడ్‌లో చేయండి. పిండిలా కలిపి ఎన్ని గారెలైనా చేసుకోవచ్చండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా గారెలన్నీ బాగా చేస్తారు. ఇలా రెడీ చేసుకున్న గారెల్ని మీరు దేవుడి నైవేద్యంలో పెట్టొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కాంబినేషన్‌గా ఏమైనా చట్నీ చేసుకున్నా కూడా తీసుకొని తినొచ్చు. చూసారు కదండీ! అల్లం గారెలు నవరాత్రి స్పెషల్ 5వ రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం చేసి చూపిస్తున్నా. దద్దోజనం అంటే తాలింపు పెట్టి పెరుగన్నంలో కలిపేయడం అని అనుకోవచ్చు కదా! అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటదండి ప్రాసెస్. టేస్ట్ అయితే కమ్మగా చాలా రుచిగా ఉంటది. వెన్నపూస నోట్లో పెట్టుకుంటే ఎంత బావుంటదో ఈ దద్దోజనం రెసిపీ కూడా అంతే బావుంటదండి. ఒకసారి ట్రై చేసి ఇంట్లో ప్రసాదంలా చేసి పెట్టండి. ఈ దద్దోజనం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు దద్దోజనం రెడీ చేసుకోవడానికి ముందుగా రైస్ రెడీ చేసుకోవాలి. ఒక కప్పు రైస్‌కి 2 కప్పులన్నర వరకు వాటర్ యాడ్ చేసుకోండి. జనరల్‌గా అయితే ఒక కప్పు రైస్‌కి 2 కప్పులు వాటర్ వేసుకుంటాం కదండీ! అప్పుడు నార్మల్‌గా పలుకులా వస్తది. ఇప్పుడు దద్దోజనానికి మాత్రం రైస్ మెత్తగా ఉండాలండి. హాఫ్ కప్ ఎక్స్‌ట్రా యాడ్ చేయడం వల్ల మీకు రైస్ కూడా మెత్తగా వస్తది. ఇలా రైస్ కంప్లీట్‌గా ఉడికిపోయాక పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలి. ఎక్కడ రైస్‌లా కనిపించకుండా మెత్తగా ఉండడం వల్ల దద్దోజనం తిన్నప్పుడు కూడా వెన్నపూసలా చాలా బావుంటది. చూడండి ఈ విధంగా దగ్గరికి మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్‌లో ఒక కప్పు వరకు పాలు వేసుకోండి. ఏ కప్‌తో రైస్ వేసుకొని కుక్ చేసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. పాలు వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు రైస్‌కి పట్టి ఈ రైస్ కూడా కొంచెం థిక్ అవుతది. ఇలా పాలు వేయడం వల్ల దద్దోజనం కూడా కమ్మగా చాలా రుచిగా ఉంటది. 5 నిమిషాలైతే చూడండి పాలు మొత్తం రైస్‌కి పట్టి కొంచెం బాగా దగ్గరికి చిక్కబడింది కదా! ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఏ కప్‌తో రైస్ వేసుకున్నామో అదే కప్‌తో 2 కప్పుల వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నప్పుడు మాత్రం ఇలా గడ్డ పెరుగు ఉండాలి. ఇలా గడ్డ పెరుగు ఉండడం వల్ల కమ్మగా ఉంటది. దద్దోజనం టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకటి పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. పెరుగు, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక రైస్ అంతటికి కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఈలోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దద్దోజనంలో తాలింపు పెట్టుకోవడానికి పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి.
ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 5, 6 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి. దద్దోజనంలో పచ్చిమిర్చి అయినా, ఎండుమిర్చి అయినా కొరుక్కొని తింటే చాలా రుచిగా ఉంటదండి. దద్దోజనం కమ్మగా ఉంటది కదా! అవి కొంచెం స్పైసీ కాబట్టి తిన్నప్పుడు బావుంటది. కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి. చూడండి తాలింపు ఫ్రై అయిపోయింది కదా! ఇలా తాలింపు రెడీ చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పెరుగన్నం వేసుకోండి తాలింపులో. ఇలా పెరుగన్నం వేసుకున్నాక తాలింపు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా దద్దోజనం రెడీ చేసుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మీరు దేవుడికి నైవేద్యంలా పెట్టచ్చు. బ్రేక్‌ఫాస్ట్ లాగైనా, పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చూసారు కదండీ కమ్మగా ఉండే దద్దోజనం రెసిపీ. ఈ విధంగా చేశారంటే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్‌లానే ఉంటదండి. చాలా బావుంటది. చూసారు కదండీ అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం రెసిపీ. ఆరో రోజు అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరి చేసి చూపిస్తున్నా. ఈ రవ్వ కేసరిలో ఎలాంటి ఫుడ్ కలర్ గానీ, కుంకుమ పువ్వు లేకుండా చాలా టేస్టీగా చేసి చూపిస్తానండి. ఈ కొలతలతో ఈ పద్ధతిలో చేయండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తది. సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోద్దండి కేసరి. అంత రుచిగా ఉంటది. ఈ రవ్వ కేసరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు రవ్వ కేసరి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక నెయ్యి వేసుకోండి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు వరకు నెయ్యి పడుతుంది. స్వీట్ కదండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా నెయ్యి ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్. మీ దగ్గర బాదం లేకపోతే జీడిపప్పు, కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోండి. చూడండి డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా! ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలో రవ్వ ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. మెయిన్‌గా రవ్వ కేసరి చేసుకున్నప్పుడు రవ్వ కంప్లీట్‌గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ వరకు నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మీకు రవ్వ కేసరి కూడా అంత బాగా వస్తుంది. ఎప్పుడైనా రవ్వ కేసరి చేసుకున్నప్పుడు మీరు మార్నింగ్ చేసుకుంటారు కదా! ఈవినింగ్ తిన్నా కూడా మీకు అలానే సాఫ్ట్ ఉంటుందండి. టెక్స్చర్ అయితే అస్సలు గట్టిపడదు. చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఫ్రై చేస్తుంటే కొంచెం గోధుమ కలర్లోకి చేంజ్ అయింది కదా! ఇంకొక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి రవ్వ కేసరి కూడా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. రవ్వ ఫ్రై అయ్యేలోపు ఒక పక్క వాటర్ పెట్టుకోండి. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండీ! 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక మరుగు వచ్చే వరకు ఈ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా! రవ్వ ఫ్రై చేస్తుంటే వేసిన నెయ్యి కూడా సెపరేట్ అవుతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వలో ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ మొత్తం వేసుకున్నాక కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ కదండీ తొందరగానే దగ్గరికి అయిపోద్ది. మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోండి. రవ్వ ఇలా దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు 4 వరకు యాలక్కాయలు వేసుకోవాలి. చిన్న ముక్క పచ్చికర్పూరం వేసుకోండి. ఇలా పచ్చికర్పూరం వేయడం వల్ల మీకు పక్కా ఇంకా టెంపుల్ స్టైల్ ప్రసాదంలానే ఉంటదండి. చాలా బావుంటది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు పంచదార వేసుకోవాలి. రవ్వ ఎప్పుడు దగ్గర పడిపోతుందో ఆ తర్వాతే పంచదార వేసుకోండి. 1 కప్పు రవ్వకి కప్పున్నర వరకు పంచదార అయితే మీకు స్వీట్ కరెక్ట్‌గా సరిపోద్ది. ఇంకా కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ తగ్గించి వేసుకోండి. చూడండి పంచదార వేసాక కలుపుతుంటే కన్సిస్టెన్సీ కొంచెం పలచగా అవుతుంది కదా!
ఇలా కలుపుతూ ఉంటే మనకి కేసరి కూడా దగ్గరికి వచ్చేస్తుంది. పంచదార వేసాక కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి కేసరి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. రవ్వ కేసరి ఇలా కంప్లీట్గా రెడీ చేసుకున్నాక పైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుందండి, కంపల్సరీ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వెంటనే ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసరి ఎప్పుడు చేసుకున్నా కన్సిస్టెన్సీ థిక్నెస్ అన్నది ఈ విధంగా ఉండాలి. ఇలా రెడీ చేసుకుంటే మీకు అస్సలు చిక్కపడదండి, చల్లారిపోయినా కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చల్లగా అయ్యాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కదా అసలైన రవ్వ కేసరి అంటే. ఎలాంటి ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు లేకుండా న్యాచురల్గా ఈ విధంగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దేవుడికి నైవేద్యంలో పెట్టచ్చు. ఎప్పుడు స్వీట్ కావాలనుకుంటే అప్పుడు ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదా రవ్వ కేసరి. 7వ రోజు కదంబం ప్రసాదం చేసి చూపిస్తున్నా. జనరల్గా చాలామంది కదంబం చేసినప్పుడు 9 రకాల కాయగూరలు వేసి చేస్తారండి. అలాగా చేసుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ కదంబం చేసినప్పుడు మాత్రం వెల్లుల్లి, ఉల్లిపాయ అస్సలు వాడకూడదండి ప్రసాదంలోకి. దేవుడికి నైవేద్యంలో పెడతాం కదా, కొంతమంది సాంబార్ రైస్ అంటారు, కదంబం అని కూడా అంటారు. ఈ ప్రసాదం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను రండి. ఇప్పుడు కదంబం ప్రసాదం చేసుకోవడానికి ముందుగా పప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ వేసుకోండి. నేనైతే చిన్న టీ గ్లాస్తోనే వేసుకుంటున్నానండి. ఇలా రైస్ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకోవాలి. 1 కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుంటే సరిపోద్ది. 2 స్పూన్స్ వరకు పెసరపప్పు వేసుకోండి. ఇలా ఈ 3 వేసుకున్నాక 2-3 సార్లు వరకు డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. రైస్ పలుకుక్క కాకుండా కొంచెం మెత్తగా ఉంటే కదంబం ప్రసాదం తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు కాయగూరలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే గుమ్మడికాయ, ములక్కాడ, బెండకాయ, వంకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, బంగాళదుంప, స్వీట్ పొటాటో ఇలా కాయగూరలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక ఈ విధంగా నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. నేనైతే 9 రకాలు తీసుకున్నానండి వెజిటేబుల్స్ అయితే. టమాటాతో కలిపి 9 కౌంట్ చేసుకున్నాను. మీరు టమాటా కౌంట్ చేయకూడదు, వేరే వెజిటేబుల్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు అలాగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది 5 రకాలు వేస్ట్ చేసుకుంటారు, కొంతమంది 3 రకాలు వేస్ట్ చేసుకుంటారు. ఇలా వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడే చిటికెడు పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకొని ఇలా ఆయిల్లోనే వెజిటేబుల్స్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడే ఒకటి మీడియం సైజ్ టమాటో వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో ఆ గ్లాస్ తీసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కంప్లీట్గా కుక్ అయిపోతాయి. 2 విజిల్స్ వచ్చేసాక చూడండి కాయగూరలన్నీ కంప్లీట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఇలా ఒకసారి చింతపండు వాటర్ వేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఉప్పు అసలు వేయలేదు కదండి, ఈ టైంలోనే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాం కదండి, పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే బెల్లం కంపల్సరీ వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకోండి. ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సాంబార్లో తాలింపు వేసుకోవడానికి ఒక పక్క తాలింపు రెడీ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి.
ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల మీకు తెలుసు కదండీ టేస్ట్ చాలా బావుంటది. పులిహోరలో అన్నా, పొంగల్లో అయినా, కొబ్బరన్నం, ఇలా కదంబంలో తాలింపు పెట్టినప్పుడు ఇంగువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు కంప్లీట్‌గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు ఇప్పుడు సాంబార్‌లో వేసుకోవాలి. సాంబార్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయిందండి. ఇలా తాలింపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. రైస్ కూడా కంప్లీట్‌గా ఉడికిపోయిందండి. 4 విజిల్స్ అయ్యాక చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ తీసుకొని సాంబార్‌లో వేసుకోండి. మొత్తం వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక సాంబార్‌లో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం సాంబార్ పల్చగా ఉంది కదండీ! కొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే కదంబం రెడీ అయిపోద్ది. చూడండి కదంబం ప్రసాదం అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చల్లగా అయ్యాక ఇంకా దగ్గరకొచ్చేస్తది. ఇలా రెడీ చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న కదంబం ప్రసాదాన్ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీరు దేవుడికి నైవేద్యంలో పెట్టొచ్చు. ఎక్కువ వెజిటబుల్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కిచిడీలా కుక్ చేసుకొని మీరు లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ వాళ్ళకి, అలానే జిమ్ చేసే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్‌కి అయితే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా! అమ్మవారికి ఏడో రోజు ఎంతో ఇష్టమైన కదంబం రెసిపీ ఈ విధంగా చేసి నైవేద్యంలో పెట్టండి. చాలా బావుంటది. చూసారు కదండీ నా రెసిపీ. అమ్మవారికి ఎంతో ఇష్టమైన, అలానే ప్రీతికరమైన బెల్లం పరమాన్నం చేసి చూపిస్తున్నాను. 100% నో ఫెయిల్ రెసిపీ అని చెప్తానండి. ఎందుకంటే చాలామందికి పరమాన్నం వండినప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా! అస్సలు విరగకుండా ఈ టిప్స్ అండ్ కొలతలు పాటించండి. పరమాన్నం చేయడం రాదు అన్న వాళ్ళకి, మొదటిసారి చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ బెల్లం పరమాన్నం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ రైస్ వేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పరమాన్నం చేసుకున్నప్పుడు రైస్ నానబెట్టుకునే పని లేదండి. ఇలా కడిగి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో వాడుకున్న రైసే తీసుకుంటున్నానండి. ఇలా వాష్ చేసుకున్న రైస్‌ని పక్కన పెట్టుకున్నాక అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం ముందే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. మీ దగ్గర చిన్నది ఉంటే చిన్నవి తీసుకోండి. లేదంటే ఇలా పెద్ద సగ్గుబియ్యం అయినా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరమాన్నం రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక గిన్నె తీసుకొని పాలు కొలిచి తీసుకోండి. 1 గ్లాస్ రైస్‌కి 7 గ్లాసుల వరకు మిల్క్ తీసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా కొలిచి తీసుకోండి. చిక్కగా, క్రీమీగా, అమృతంలా వస్తదండి పరమాన్నం టేస్ట్ అయితే. చాలా అంటే చాలా బావుంటది. 7 గ్లాసులు పాలని చెప్పాను కదండీ! ఇప్పుడు మీరు గిన్నెలో వేసుకున్నప్పుడు 6 గ్లాసుల పాలే తీసుకోవాలి. 1 గ్లాస్‌తో పాలని పక్కన పెట్టండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా పాలు వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలు 2 పొంగులొచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా! ఇప్పుడు పైకి పొంగకుండా ఒకసారి గరిటెతో కలుపుకోండి. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక ఇప్పుడు ఈ రైస్‌ని మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ అయితే చక్కగా ఉడికింది కదా! రైస్ కంప్లీట్‌గా కుక్ చేసుకున్నాకే అప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం ముందుగా నానపెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోద్ది. ఇలా నానపెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. నేను పాలు వేసుకున్నప్పుడు అందులో వాటర్ యాడ్ చేసే వేసుకున్నానండి. మీరు చిక్కటి పాలు తీసుకునేలా ఉంటే 6 గ్లాసులు చిక్కటి పాలకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోద్ది. సగ్గుబియ్యం కూడా ఇలా దగ్గరికి కుక్ అయ్యే వరకు కంప్లీట్‌గా కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వల్ల పరమాన్నం జిగురొచ్చి టేస్ట్ చాలా బావుంటదండి. మీకు సగ్గుబియ్యం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు రైస్‌తో.
ఇప్పుడు పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ బెల్లం వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది. బెల్లం వేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ వేడికే బెల్లం కంప్లీట్గా కరిగిపోయి బాగా కలిసిపోద్ది. స్టార్టింగ్ 1 గ్లాస్తో పాలు పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ టైంలో వేసుకోవాలి. బెల్లం అంతా వేసుకొని కలుపుకున్నాక ఇలా పాలు వేసుకొని కలుపుకోండి. ఇలా పాలు వేసి కలపడం వల్ల ఏంటంటే పరమాన్నం చల్లారిపోయినా కూడా చాలామందికి గట్టిపడిపోద్ది కదా, అలా గట్టిగా కాకుండా ఇలా లిక్విడ్గానే ఉంటుంది. బాయిల్ చేసుకొని మిల్క్ వేసుకోవచ్చా, పచ్చిపాలు వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు. ఇలానే డైరెక్ట్గా పచ్చిపాలే వేసుకోండి. పచ్చిపాలు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, పరమాన్నం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. గట్టిగా ఉన్నా కూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు కదండి, ఇలా అయితే సాయంత్రం తిన్నా కూడా మీకు ఇలానే ఉంటుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోద్ది. పరవన్నంలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇలా ఒక పక్క డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పరమాన్నం చిక్కగా ఎక్కడ పాలు విరగకుండా చాలా బాగా వచ్చింది కదా. ఈ కొలతలు టిప్స్ ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది. ఇలా క్రీమీగా ఉంటేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, అమృతంలా ఉండే కమ్మటి పరమాన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి ఇష్టమైన 9వ రోజు చిన్న సగ్గుబియ్యం వేసి సేమియా పాయసం చేసి చూపిస్తున్నా. పంచదార లేకుండా బెల్లం వేసి చేస్తున్నానండి. పాలు అస్సలు విరగకుండా ఈ పద్ధతిలో చేశారంటే పాయసం చాలా బాగా వస్తుంది. మీరు సాయంకాలం తిన్నా కూడా అస్సలు చిక్కపడదండి, ఇలానే పలుచగా ఉంటుంది. ఈ సేమియా పాయసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు పాయసం రెడీ చేసుకునే ముందు మిల్క్ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ తీసుకున్నప్పుడు మాత్రం ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి, అప్పుడు పాయసం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా మిల్క్ తీసుకున్నాక ఈ మిల్క్ ఒక 3 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఒక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇలా ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఉంది కాబట్టి ఇంకా వేసుకోకండి, ఈ నెయ్యి అయితే సరిపోద్ది. చిన్న టీ గ్లాస్తో సేమియా వేసుకోండి. మీకు మెజరింగ్లో చెప్పాలంటే 100 గ్రాముల వరకు సేమియా తీసుకున్నానండి. ఈ 100 గ్రాముల సేమియాకి మీకు 1/2 లీటర్ మిల్క్ అయితే సేమియా పాయసం చాలా బాగా వస్తుంది. ఇలా సేమియా మొత్తం వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, సేమియా అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేస్తేనే సేమియా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని ఈ వాటర్ మొత్తం దగ్గరికి ఇంకిపోయే వరకు సేమియాని కుక్ చేసుకోవాలి. సేమియా ఉడికేలోపు పాలు బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఒకసారి పాలు చెక్ చేసుకోవాలి. చూడండి, మిల్క్ అయితే ఈ విధంగా 3 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు చిన్న సగ్గుబియ్యం వేసుకోండి. చిన్నవైతే మనం ముందుగా నానబెట్టుకునే పని లేదండి, పెద్ద సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఇలా చిన్న సగ్గుబియ్యం వేసుకున్నాక కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోండి. చూసారు కదా, సేమియా కూడా కంప్లీట్గా ఉడికిపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరికి కుక్ చేసుకోవాలి. ముందుగా సేమియా ఫ్రై చేయడం వల్ల చూడండి, సేమియా కూడా పొడి పొడిగా పుల్లలా చాలా బాగా వచ్చింది కదా. ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోండి. 1 గ్లాస్ వరకు బెల్లం వేసుకోవాలి. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి.
నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకోవచ్చు. లేదంటే బెల్లం తురుముకొని వేసుకోండి. ఈ బెల్లం పొడి కావాలనుకుంటే బయట ఏ సూపర్ మార్కెట్‌లోనా దొరుకుతది. ఇలా బెల్లం వేసుకున్నాక కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోండి. బెల్లం వేసాక కొంచెం పల్చగా అవుతుంది. ఇలా దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇలా సేమియా కలుపుతూ ఉన్నప్పుడే 2 వరకు యాలక్కాయలు వేసుకోవాలి. చూడండి బెల్లం వేసాక మనకి పల్చగా వచ్చింది కదా పాకం. ఈ బెల్లం అంతా దగ్గరికి సేమియా పట్టేలా కుక్ చేసుకోవాలి. బెల్లం పాకం మొత్తం సేమియాకి పట్టేలాగా ఇలా దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న సేమియాని ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ సేమియా కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు పాలు యాడ్ చేసుకోవచ్చు. మరి కంప్లీట్గా చల్లారిపోకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా రెడీ చేసుకున్న సేమియాలో ఇప్పుడు బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోండి. చిన్న సగ్గుబియ్యం వేసుకొని మిల్క్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు డైరెక్ట్గా వేసుకోవాలి. మిల్క్ వేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునే పని లేదండి, ఎందుకంటే మిల్క్ కూడా కంప్లీట్గా బాయిల్ చేసుకున్నాం, సేమియా కూడా కంప్లీట్గా కుక్ చేసుకున్నాం. ఇలా పాలు సగ్గుబియ్యం వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోద్ది. ఈ విధంగా బెల్లంతో ఈ సగ్గుబియ్యం పాయసం చేయండి. అస్సలు పాలు విరగదండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఎక్కడ పాలు విరిగినట్టు కనిపించట్లేదు. ఈ విధంగా చేసుకుంటే పాయసం కూడా క్రీమీగా ఉండి తినడానికి బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న పాయసంలో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని సేమియా అంతటికీ కలిసేలా కలుపుకోవాలి. సేమియా పాయసం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇలా బెల్లం వేసి చేయండి, చాలా బాగా వస్తుంది. పాలు అన్నది అస్సలు విరగదు ఈ పద్ధతిలో చేశారంటే. చూసారు కదండి, నవరాత్రి స్పెషల్లో 9వ రోజు అమ్మవారికి ఇష్టమైన సేమియా పాయసం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.